ఈమె చిన్నతనంలోనే వీరి కుటుంబం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి వలస వెళ్లడంతో స్నేహ అక్కడే పెరిగారు. షార్జాలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ఓ మలయాళీ నిర్మాత స్నేహను చూసి సినిమాలో నటిస్తావా అని అడగటంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. అలా అనుకోకుండానే స్నేహ సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళంలో అద్భుత ప్రస్థానం. స్నేహ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. స్నేహను ఇష్టపడని వారు ఎవరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. వాటిలో సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించాడు. ఆ తర్వాత నటి స్నేహ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సావిత్రి, సౌందర్య తర్వాత ఆ స్థాయిలో హోమ్లీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది అందాల తార. గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన స్నేహ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్నేహ పూర్తి పేరు సుహాసిని రాజారాం నాయుడు. ముంబైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో 12 అక్టోబర్ 1981న ఆమె జన్మించారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి, రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధేయ రామ సినిమాల్లో సహాయక పాత్రలో మెరిసింది స్నేహ. కాగా రీసెంట్గా దళపతి విజయ్ హీరోగా నటించిన గోద్ సినిమాలో ఆయన భార్యగా చేసి ఆకట్టుకుంది. స్నేహ మనసులో మాట. స్నేహ తమిళంలోనూ చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. విజయ్, అజిత్, కమల్ హాసన్, సూర్య, ప్రశాంత్, ధనుష్ వంటి వారితో నటించింది. ముఖ్యంగా దళపతి విజయ్, అజిత్లతో ఆమె సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. స్నేహ మాట్లాడుతూ తనకు అజిత్ అంటే ఇష్టమని అన్నారు. ప్రస్తుతం స్నేహ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్నేహ రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా నటించి తెలుగు ఆడియన్స్కి బాగానే దగ్గరైంది తమిళ్ హీరోయిన్ స్నేహ. అయితే నటి స్నేహ ఓవర్ ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటూ చక్కని కట్టుబొట్టుతో మంచి హోమ్లీ పాత్రల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించింది. నటి స్నేహ 2012లో తమిళ నటుడు ప్రసన్న కుమార్ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. తమిళనాడులోని చెన్నైలో నివాసం ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే ఇటీవల నటి స్నేహ తన భర్త ప్రసన్న కుమార్తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ప్రసన్న కుమార్ తన భార్య గురించి పలు ఆసక్తికర విషయాల్ని ఆడియన్స్తో పంచుకున్నాడు.
ఇక ఈ క్రమంలో స్నేహకి ఓసిడి సమస్య ఉందని, దీంతో తన చుట్టుపక్కల శుభ్రంగా లేకపోతే అస్సలు సహించదని తెలిపాడు. దీంతో ఇంట్లో కూడా వస్తువులు క్లీన్గా లేకపోయినా, కిచెన్ క్లీన్గా లేకపోయినా తిట్లు తప్పవని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఓసిడి కారణంగా ఇప్పటికే 3 సార్లు ఇల్లు మారామని, తన లైఫ్లో మార్చనిది ఏదైనా ఉందంటే అది తానే అని సరదాగా చెబుతూ నవ్వించాడు. ఇక దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నటి స్నేహ ఈ ఏడాది లవ్ టుడే ఫేమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో డాక్టర్ పాత్రలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక నటుడు ప్రసన్న కుమార్ కూడా అడపాదడపా సినిమాలో నటిస్తూ అలరిస్తున్నాడు.